చక్కని వాక్యాలను అందించినటువంటి బ్రదర్ జేమ్స్ అన్నయ్య గారికి ఈ యొక్క యూత్ రిట్రీట్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఇక్కడ వచ్చినటువంటి సేవకుల తరపు నుంచి మరి ఒకసారి ఈ యూత్ రిట్రీట్ ద్వారా నీకు ఇంత చక్కని మెసేజ్ ఇచ్చి ఎంతో మంది మారుమనసు పొందాలని ఆ దేవుడిని కోరుకుంటూ చక్కని అవకాశం కల్పించినటువంటి మరి జేమ్స్ అన్నయ్యకి మరి ఒకసారి మొదటి వందనాలు తెలియజేసుకుంటూ ఒక నిమిషం లేచి నిలబడదాం. ఇక 2024 సంవత్సరపు యూత్ రిట్రీట్ ని దేవుడు ఎంతో మర్మకరంగా అద్భుతకరంగా జరిగించిన విధానాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. సేవకుల నిమిత్తం ఈ యొక్క జరగబోతున్నటువంటి యూత్ రిట్రీట్ గురించి కష్టపడినటువంటి సోల్జర్స్ ఆఫ్ యూత్ ప్రతి ఎవరి వీడి గురించి మనం ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రతి ఏసైని అడుగుదాం. ఈ రోజున తండ్రి, మేము చాలా తీవ్ర పరిస్థితుల్లో ఉన్నామయ్యా. మేమందరం యవనస్తులము తండ్రి, తెలియక మత్తు పదార్థానికి మేము లోనవుతూ ఉన్నాం. మా జీవితాలు మేము పాడు చేసుకుంటూ ఉన్నాం తండ్రి. మా తల్లిదండ్రుల మాట మేము వినటం లేదు, సేవకుల మాట వినటం లేదు, మమ్మల్ని బ్రతికిస్తున్నటువంటి దేవుని మాట కూడా మేము వినటం లేదు తండ్రి. ఇదిగో నాయన, యవన ప్రాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ గురించి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయంలో తండ్రి ఈ సోల్జర్స్ ఆఫ్ యూత్ ఎంతో అద్భుతంగా తండ్రి నాయన ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున దీని ద్వారా తండ్రి నాయన ఎంతో మందికి దేశం వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యవనస్తుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో మంది గురించి తండ్రి నాయన మేము రోజు మోకాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా వాతావరణం అంతటినీ కూడా మీ స్వాధీనంలో తీర్చుకున్నారు ప్రభువా. సహాయం చేయండి తండ్రి నాయన, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క యవ్వన బిడ్డలు తండ్రి నాయన మీ వాక్యం వినడానికి వస్తూ ఉన్నారు తండ్రి నాయన. అయినప్పటికీ తండ్రి, దారిలో సాతాను వల్ల తండ్రి ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు నాయన. సహాయం చేయండి. తల్లిదండ్రుల మాట వెనుక, దేవుడి మాట వెనుక భయభక్తులు లేక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలకి మా జీవితాలు మేము వృధా చేసుకుంటూ ఉన్నాం ప్రభు. సహాయం చేయండి. అటువంటి జీవితాన్ని విడిచి అన్న చెప్పిన వాక్యాన్ని బట్టి చీకటి బ్రతుకుల్లో కాకుండా వెలుగు జీవితంలో మేమందరం కూడా మా యొక్క నూతన జీవితాన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టడానికి తండ్రి నేను సహాయం చేస్తారని నమ్ముతూ ఉన్నాము. ఇదిగో ప్రభు, జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ప్రయాణం తండ్రి నాయన గత సంవత్సరంలో ఉన్నవారు ఈ సంవత్సరం మాత్రం లేరు ప్రభు. బంధువులు గాని, కుటుంబ సభ్యులు గాని, సంఘస్థులు గాని, సేవకులు గాని ఎంతో మంది తండ్రి నాయన ప్రతి ఒక్కరం కూడా పాపపు ఊపిలో మేము బతుకుతూ ఉన్నాం నాయన. సహాయం చేయండి. మా జీవితానికి నూతన వెలుగు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాలన్నింటినీ కూడా మీకు అర్పించబోతూ ఉన్నాం ప్రభు. సహాయం చేయండి. ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుకి ఎట్లయితే నిలబడతారో తండ్రి నాయన, వారు ఉన్నత జీవితానికి ఎదుగుతారని చెప్పాను బైబిల్ ప్రకారం తండ్రి నాయన. అటు దిగువ తండ్రి, యవనస్తులు మీ చేతిలో బాణము వలే తండ్రి నేను మమ్మల్ని వాడుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోల్జర్స్ యూత్ ద్వారా ఎంతో మంది తండ్రి నాయన ఈ యొక్క సువార్తను అందించడానికి తండ్రి వారు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. గట్టిగా 2 చేతులు లేపి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. మన సంఘాల గురించి ప్రార్థన చేద్దాం. మనకు ఉన్నటువంటి సేవకుల గురించి ప్రార్థన చేద్దాం. మనకు ఉన్నటువంటి సేవకులు ఉన్నతమైనటువంటి మార్పు తీసుకురావడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ప్రభావ. సహాయం చేయండి. ప్రతి ఒక్క సేవకుల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. ఉదయకాల సమయం నుంచి తండ్రి నాయన ఇప్పటి వరకు కూడా వాతావరణం మీ స్వాధీనంలో తీర్చుకున్నారు ప్రభా. నిన్న దినాల నుంచి సేవకులు ఎంతో మంది ఇదే ప్రాంగణంలో నిలబడి తండ్రి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. ఇదిగో తండ్రి, ఇదే సేవకుల మధ్య మేమందరం కూడా తండ్రి కలిసిగట్టుగా ప్రార్థన చేసి వాతావరణం గురించి, ఈ రోజు మన మధ్యకి వచ్చినటువంటి జేమ్స్ అన్నయ్య గురించి మేమంతా కూడా మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభా. ఇదిగో తండ్రి, మా ప్రయాసం ఈ రోజు కాదు తండ్రి, మన నుంచి కదా ఈ యొక్క సోల్జర్స్ ఆఫ్ యూత్ ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుస్తుంది నాయన. ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి నేను ప్రతిఫలం అందిస్తారని నమ్ముతూ ఉన్నాను. సహాయం చేయండి. సేవకులు వచ్చి వెళ్తూ ఉండగా తండ్రి వారికి చక్కని దీవెనలు ఆశీర్వాదాలు మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు తండ్రి యొక్క యవనస్తుల రిట్రీట్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యవన బిడ్డ ఇప్పుడు తరగమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. వారికి ఏ అవసరతలు తీర్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో సమస్యలతో బాధపడుతూ మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, సంఘాల్లో తండ్రి నేను సమాధానం లేక ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు తండ్రి, నేను సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ప్రతి సంవత్సరం జరగబోయే ఈ యొక్క కూడికల్లో తండ్రి నేను మీరు మా మధ్యలో నిలబడ్డారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి ప్రతి ఒక్క యవన బిడ్డలు ఉద్యోగాల కోసం చూస్తున్న ఉద్యోగం దయచేయండి. ఎగ్జామ్స్ రాసి యొక్క ఏదైతే మార్కుల గురించి ఎదురు చూస్తున్న వారికి చక్కని మార్కులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వివాహాల గురించి ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని వివాహాలు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో
మరి ఒకసారి ఈ యొక్క మేమందరం కూడా తండ్రి నాయన యవనస్తులు తండ్రి నాయన మీ యొక్క పాదాల చెంత చేరి తండ్రి నాయన మేము మొరపెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. మీరు చేస్తున్నటువంటి ప్రార్థన అన్నింటినీ కూడా మీరు వింటారని మేము నమ్ముతూ ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి దేవుని సన్నిధి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో ఊడదడుగుల నుంచి బిడ్డ బయటికి తీసుకొచ్చి తండ్రి నాయన ఇదిగో తండ్రి ఎంతో మంది మధ్యలో తండ్రి ఒక సాక్షిగా నిలబెట్టుకుని తండ్రి నాయన అన్న వాక్యం ద్వారా ఎంతో మంది మారి మనసు పొంది భాగ్యాన్ని దయచేసిన విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. అన్న వాళ్ళ దగ్గర నుంచి వెళ్తూ ఉండగా మళ్ళీ బిడ్డ ఎక్కడైతే తండ్రి నాయన మీ సేవ చేయడానికి వస్తూ ఉన్నాడో తండ్రి నాయన అటు రీతిగా తండ్రి నాయన బిడ్డ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దయచేయండి. మరి ఇచ్చినటువంటి భార్యను బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి అన్ని చేసే సేవంతట్లో కూడా మీరు తోడు నేడుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరలా రాబోయే రోజుల్లో తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మరలా మేము మరి ఒకసారి కలుసుకోవడానికి తండ్రి నాయన మీరు చక్కని అవకాశాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి మరి ఒకసారి తండ్రి జ్ఞాపకం చేసుకోండి. సాల్జర్స్ యూత్ వారు ఎంతో మంది తండ్రి నాయన మీ యొక్క పరిచర్యలో తండ్రి మా దగ్గర ధనాలు లేవు నాయన, మా దగ్గర ఉన్నటువంటి సొమ్ముల రూపాయలతో మేము చేయటం లేదు తండ్రి నాయ. దేవుడు మా వెనకాల ధైర్యంతో తండ్రి నాయన బిడ్డ ముందుకు వచ్చి నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. వారి చిన్న చిన్న పనులు చేసుకుని తండ్రి నాయన ఉన్నటువంటి సమయంలో తండ్రి మీతో గడుపుతున్నటువంటి విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రియ పరులకు తండ్రి మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి 2024 సంవత్సరంలో తండ్రి నాయన మా అందరి రీతిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. సహాయం చేయండి. ఇదిగో తండ్రి సాల్జర్స్ ఆఫ్ యూత్ వారు మీ రోజున తండ్రి నాయన మేము మీతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దేవుని సమ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. సహాయం చేయండి. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటువంటి ఎన్నో కండక్ట్ చేస్తాను. మీ అందరూ మీ సన్నిధిలో పాల్పంచుకునే భాగ్యం దయచేయమని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సేవకులను మీ జ్ఞాపకం చేసుకోమని వారి సంఘాలను అభివృద్ధి పరచండి. వారి సేవను ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళమని ప్రార్థన చేస్తూ మా చిన్న ప్రార్థన మీ పాదాలు చెంత చేర్చుకోమని త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ అలా కూర్చున్నాం. మంచిది. ఒక 5 నిమిషాల్లో మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఎంతో చక్కటి ఆత్మీయ మాట తెలియపరిచి యవనస్తులకి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చక్కటి హెచ్చరిక తెలియపరిచి వాక్యం ద్వారా బలపడినటువంటి దేవజనులు మరి బ్రదర్ గారికి ఎంతగానో ప్రత్యేకమైన వందనం తెలియజేసుకుంటున్నాం. బ్రదర్ జేమ్స్ గారికి ప్రత్యేకమైన వందనం తెలియజేసుకుంటున్నాం. మరి మేము సమయం అడిగినప్పుడు డేట్ అడిగినప్పుడు వారు మాకు ఇవ్వడానికి ఎంతగానో వారు మా కోసం కేటాయించారు, సమయం కేటాయించారు. దాన్ని బట్టి మరి ప్రత్యేకమైన వందనాలు. మరి ఒక చిన్న ప్రకటన. మరి మేము ఈ సంవత్సరం ఎప్పుడు కూడా ఏ సంవత్సరం మేము మీటింగ్స్ కండక్ట్ చేసినా సరే ఏ రోజు కూడా మేము కానుకలు అయితే ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడలేదు కొంతమంది మమ్మల్ని అడగడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకవేళ కానుకలు సమర్పించాలని అనుకుంటే కనుక మరి మీ యొక్క సహకారం కూడా మాకు కావాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ అఖిల్ దేవుడి గారు ఒక పాట పాడుతుండగా మరి మీ వద్దకి మా యవనస్తులు వస్తారు. మీరు ఎవరైనా ఒకవేళ స్వేతర్పణగా ఎవరికి ఇబ్బంది లేదు, మీరు ఒకవేళ తెచ్చిన కనుక ఈ యొక్క సభ నిమిత్తం మరి ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ప్రేరేపించబడిన వారు అవకాశం ఉన్నవారు మీరు ఒకరికి వాళ్ళకి తోడ్పడి తెలియపరుస్తున్నాను. కాబట్టి అఖిల్ దేవుడి గారు ఒక పాట పాడుతుండగా మరి ఈ పాట అయినందుకు ఒక చిన్న కార్యక్రమం ఉంది. కార్యక్రమం అయిపోయినందుకు మనం ముగించుకుందాం. పాట పాడుతూ ఉండగా మీ యొక్క అమూల్యమైన కానుకలు సమర్పిద్దాం. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. అందరూ చప్పట్లు కొడుతూ ఈ పాట పాడుతూ ఉండగా దగ్గరికి వస్తూ ఉండగా మనం చేస్తూ ఉన్నాం.
దుర్గమా నా యేసయ్యా జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నా జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఆత్మీయులకు అక్షయ అనుబంధం అనుగ్రహించింది అందుకే ఈ స్తుతిపరమైన శ్లోకములను పాడి దేవుడు నాకు గత చాలకు ఏకీవిస్తూ